ఫస్ట్ హరీష్ గారిని చూడరు, ఫస్ట్ అటు దిక్కులు చూస్తున్నారు. మరి ఏమైంది అడుగురు చెప్పినట్టే స్టార్టింగ్ లా కింద గిన్నె ఒకరు బొంద పెట్టరు, గిన్నె కాలేసారు అని చెప్పిండు. చూడరు ఇది చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ వ్లాగ్స్ 2.0. ఈ రోజు మనం చేయబోతున్నాం 12 hours క్యాంపింగ్ చెట్టు పైన. ఆ చెట్టు వచ్చేసి ఇది, దీనిపైనే సర్వేర్ కాబోతున్నాం 12 hours. ఇప్పటికైతే మనం క్యాంపెయిన్ కి తెచ్చుకున్న ఫుడ్ అయితే వీళ్ళు ఉన్నాయి. కొంచెం మ్యాగీ అది రకరకాల 4 తెచ్చినాము. ఇక టేస్ట్ చూద్దామని ఇక 4 తెచ్చినాం. జర వంట వేసి చూపిస్తే మనకు కూడా తెలుస్తుంది టేస్ట్ దాని గురించి. హలో గైస్, వచ్చేసి 12 hours క్యాంపింగ్ సర్వేర్కు తెచ్చుకు హరీష్ పోయిండు విమార్లకు అన్ని 4 రకాల ఫుడ్స్ తెచ్చుకోండు. ఎందుకురా ఇవన్నీ అంటే ఎప్పుడన్నా తింటామా, దొరికిందా సమయం కదా, అన్ని 4 రకాల ఫుడ్స్ అన్ని తింటామని తెచ్చుకొని వచ్చింది. ఏం చేద్దాం హరీష్ నడుస్తుంది కథ ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదొకటి 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 ఇంకోటి ఉందా, ఇంకోటి తెచ్చుకుంటూ ఈ 2 నీకు 2 మాకు అనుకున్నాం. 2 కాదు మొత్తం అదో టేస్ట్ చేస్తాడు. ఇప్పటి టైం వచ్చేసి అయితే 6:49 అవుతుంది. రేపు మార్నింగ్ వరకు కూడా ఈ టైం వరకు ఉంటాం. రేపు మార్నింగ్ కూడా కలుద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి. మీకు ఏమన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాం మేము. ఇప్పటికైతే మాకు చాలా ఆకలి అవుతుంది. ఇవి 4 రకాలు ఇచ్చినాం కదా, ఇవి 4 రకాలు వంట చేస్తే ఎట్లుంటో చేసి చూద్దాం ఒకసారి. మా వాళ్ళు కూడా బాగా ఆకలి అవుతుందట, తిండాలట. దీనిలో కూర్చొని కూడా చాలా కష్టంగా ఉంది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొంచెం. చాలా మంచిగా ఇప్పటికైతే మాసకు ఉల్లాడలు వస్తుడు మామని తిప్పాలి ఓని చెప్పరాదు, ఏం తిప్పాలి పడుతున్నాయేమో. గట్లేరా కొయ్ చిన్న పోయినా జరంత మంచి పోయి సన్నగా అంతేనా తినవారు తినా నేర్చుకో రేపు ఫ్యూచర్ నీకే అవి అట్లే టమాటా పోయి కోసం నేర్చుకో. రేపు పొద్దుల పెళ్ళేది నీకే మాకనే ముందు ఎలా పొట్టు బాగా తెస్తుంది. అది అలా నేర్చుకుని పొట్టు తీసుకుంటా ఫస్ట్. మా ఇంటికాడ నా పొట్టు తీస్తాడుగా, ఇక దీని పొట్టు తీసుడు ఎంత పొట్టు తీసుడు ముందే బోర్డు ముందే అన్ని బాగుందని బోర్డు వస్తాడు తీసేపోయి గిడికి ఇప్పుడే నీళ్ళు పోతాడు. ఏ అడిగిరా అదిగా అయిపోతుంది. ముందుగా పోయి అంటే పెట్టాలరా కావాలి మళ్ళీ చెప్పు. అయితే హరీష్ పోయిరా ఫస్ట్ నూనె వస్తున్నాం. చాలా మూతి పెట్టు ఫ్రెండ్స్. ఇవి వండమంటే మొత్తం నూనె అంతా చిట్టపడ చేసిండు. చెఫ్ చేంజ్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమే చెఫ్. ఇగో నవీన్ డైరెక్షన్స్ ఇస్తాడు. ఇగో ఇదే చిట్టుడు ఉన్నది, దీంట్లో అప్పటి ఇదే బాగున్నది. ఫ్రై అని కూడా పోవాలి. అరే నువ్వు దేని మీద చేతి పెట్టకు, నువ్వు చేతి పెట్టడానికి చిత్తింది వరాగా. కొట్టు తప్పట్లో జరిసేపు అయితే కోసు అందరిని కోసు మొక్కలని ఎర్రగా ఒక్క సుక్క. కోతులు కూడా అట్లా కట్టుకుని చింపాకు మరి జోబులు పెట్టుకుని ఇంటికి తీసుకో. మీ అమ్మనే మన ఇంటికి వెనక ఇంకా కూడా జాబ్ వచ్చినా నువ్వు ఎందుకు జాబ్ పెట్టవయ్యా? నీ పైసలు అయితే మంచిగా ఉండు మరి.
నువ్వు టేస్ట్ చూస్తా నీ టేస్ట్ చూసరికి కింటలు సరిపోతాయి ప్లేట్ పెద్ద తెచ్చుకుంటా టేస్ట్ చూస్తాను సగం తిన్నావు కదా అనా అన్నీ తింటావు ఉల్లిగడ్డలు తింటా అయినాక తిందురా అవి మసాలాలు వాళ్ళు వేసేది గుడ్డ కూరలకు మీ అక్క బిడ్డలకు టిఫిన్ చేసినా అంటే మ్యాగీ చేసినా అంటే ఇదానా వ్యాను చేసుడు తినడు తప్ప నీకు అర్థం కాలే వాడు వాళ్ళ అల్లులో చేసింది కానీ వాడిని తినిపియలే అట్లా నెక్స్ట్ చెప్పండి బ్రో ఇది ఏమో నాకు ఏం వేయాలి ఇప్పుడు ఉప్పు కారం గడ్డ గడ్డ అట్లా ఏరు లేకపోతే ఏరు అట్లా మన ఆదిమానవులు వండినట్టున్నది ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడైతే మసాలా వేసుకుంటున్నాం ఇక అయినట్టే ఇప్పి అయినట్టు ఎట్లయినా ఇట్లా వస్తుంది అది సింపుల్ రాడు మీరు ఏ పని చెప్తా పని చెప్తాడు గాలి పోతుంది వాళ్ళైతే మంచిగా ఊకున్నాడు సెట్ మీద ఎట్లా అనుకుంటామో అయితే ఏదన్నా మూల పడుతుందని వాడి చెట్టు మీద ఏ మూల పడ్డవరా జారిందంటే ఇక లైఫ్ లాంగ్ అనుకోండి అసలు ఆ మూల చూసుకున్నాడు 20 bucks ఇరుగుతాయి మేకప్ ఎత్తున్నారా నీకేమన్నా పెడుతున్నావు తయారు చేయించినట్టుంది నాకైతే అయింది తిన్నావా ఇక ఆకలి అవుతుంది నాకు బగ్గ అవుతుంది బంద్ వాసన మాత్రం మంచిపోతుంది ఇట్లా పట్టు భగవని మన ఇస్తాం అట్లా చేసి ఇంకా చేరైతే అందరికి తినకూడదు మ్యాగ్ అయితే మంచిగా ఉంది తుని కూడా మంచిగా ఉంది కానీ సుర్రమంటుంది తిన్నాక లెక్క మొత్తానికైతే నూడిల్స్ తినడం అయిపోయింది మొత్తం హరీష్ మొత్తం బాగా ఆడుకున్నా నాకిండి ఆకలైతుంది చూడు రెండు చిల్కనా చిల్క కడుపు నిండింది ఇంకా మళ్ళీ ఉండదామంటుండే అవి ఉండదామన్నది కూడా అశోకే సరిపడదు అశోక్ అని వాడిని నొప్పుతున్నాను చెప్పి మనల్ని ఏమనుకోరు ఇద్దరు కలిసి అన్నారా అని చెప్పు బదులుకున్నారా నువ్వు ఇద్దరం అంటేనే కదా మళ్ళీ ఉండేది దుబాయ్ లింక్ కాదామా లింక్ ఇప్పుడేం తాగుతావు అశోక్ అన్నాక తాగుదాం అదే అశోక్ అన్నాక దూపు అవుతుందని ఈడుకోవడం కొట్టాడు అందుకే మీరు ప్లాన్ చెప్తాను సరే కానీ పందామా పందాం నిద్ర వస్తుంది పండుకున్నాం పడరు చేశారు ఊకేమంటారా కుసారు క్యాంపింగ్ ఫస్ట్ హరీష్ గారు ఫస్ట్ ఆటి దిక్కులు చూస్తున్నారు మరి ఏమైంది అడుగురు ఏమైంది హరీష్ నాకేమైంది అప్పుడు అశోక్ ఏం చెప్పిందంటే స్టార్టింగ్ లా కింద గిన్నె ఒకరు మందు పెట్టరు గిన్నె కాలేసారు అని చెప్పిండు
చూడు ముఖం చూడు. ఇది చూడండి ఫ్రెండ్స్. అటు లైట్ గా పడుతుంది అన్నట్టు అంటుందా అప్పటి నుంచి చెప్పినప్పటి నుంచి మధ్యలో వండుకుంటా ఎటు కొనాలా వండుకోని అని చెప్పేసి చెప్తుండ అప్పటి నుంచి. అటు ఇద్దరు నీకెందుక బాడీ గార్డ్లా ఉండరు మంచి పేరు అక్కడికి ఇద్దరు ఇక్కడ ఎక్కపోతా అశోకుని పట్టుకో దాని సంపంగి అదే దాని సంపంగి అంట చంపంగి ఏ సంపంగి ఇంకా మంచిగా కంగ్రాచులేషన్స్ యువర్ ప్రమోటెడ్ యువర్ ప్రమోటెడ్ గుప్త నిధులు పెద్ద మనిషి ఆయన తాగిండే పురాత పెద్ద మనిషి అయితే తాగవా మూతి పెడితే మరి వాళ్ళ అందరికి ఇయ్యద్దా దూపు అవుతుంది నాకు తప్పుడు చూడు ఏమరా ఏం చెప్తున్నావురా తాబని అనుకుతాను ఆల్రెడీ అశోకు అప్పుడే లాగించిండ్రా నీకేం పట్టయిది అరే వాళ్ళు ఏం రాత్రి అశోక్ గారి పనిలోకి చెప్పింది నీకు ముచ్చట కానీ భయపడకు ఏం కాదు నువ్వే చెప్పినవాడ కింద ఏమో నిజం చెప్పినవా నువ్వు చెప్పినప్పటి నుంచి ఇడిగారు అర్థలేడు అవుతుంది ఇగో ఏమైనా గుంతుకపోయినట్టు అనిపించిన ఏమన్నా నీడగా అనిపించిన మళ్ళా పిలు మమ్మల్ని సుమా నీ మెతక వేర్ర అంటే మరి పోతానే మాకు ఇంటికి పోయినాక ఫస్ట్ ఎందుకు నీకు ఇబ్బంది అవుతుందా మొత్తం కాదు రాదు నీ అంటే నీ ఫేస్ లో మొత్తం అన్ని కనబడుతుంది అందగాడు ఆటగాడు చెప్పేటి అన్ని చెప్పినావు వాడికి చూస్తున్నావు అందుకనే అందగాడు కాదంటావా ఆయన అందరికి ఆ ఫేస్ కట్ కు ఇచ్చే వాల్యూ ఎంత అండి మనం అయినా పొద్దుకి జాగ్రత్తగా ఉండాలి మనం ఉండాలి అంతే. ఎందుకంటే అటు పెట్టి అశోక్ బాటిలో తొలగొచ్చిండు ఇక మళ్ళా లేదు నీళ్ళు పోసుకో ఇప్పుడే వీడికి 3 తాగండి గిరాసులు అది ఆప్తేనే లేవు కదా మొత్తం అప్పటి నుంచి మూడదు అనుకుంటా మెల్ల నువ్వు వదలొద్దు కథొద్దు ఇది అయిపోయిందా నువ్వు ఎందుకు వాడు చూడు నవీన్ గారు ఎంత కూలు కూర్చున్నాడు గాడు ఎంత కూలు కూర్చున్నాడు మానవత్వం గురించి మనమే మాట్లాడాలి ఏం మాట్లాడుకున్నా పాకపోవడానికి కూర్చుకొని తాగుతావు నువ్వు తాగు మరి గల మనం తెచ్చిన ఇల్లునే కదా కొన్ని బోర్ నీళ్ళు కళ్ళది ఇలా కలుసు వద్దాడు ఫ్రెష్ పోతుంది అప్పుడే 6 నెలల కింద గుంతుకోవద్దు రేమన్నా వాళ్ళనా ఏటో చేస్తున్నావు అంత ఆగమా కానీ అది పిల్లగానికి కమ్మ ఉందారా ఇంకా అది ఉన్నట్టున్నది ఎందుకంటే మీ ఇంట్లో మీ అయ్య పోయలే ఎప్పుడు తాగలే చిన్నప్పటి నుంచి మనకేం తెలియదు అది ఉంటది చూడు ఇంట్లో తెచ్చుకోరు కానీ మనదేమో మంగళవారం మనదేమో సోమవారమా ఎప్పుడు కూడా కరెక్ట్ నడుస్తుంది కదా పక్క పెడుతుంది కలవుతాయి అటు ఇటు పెట్టి లింకన్ అయితే కంప్లీట్ చేసిండు ఇగో చూడు రా చెప్పని వాడతాడు అనగానే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నిద్ర వస్తుంది టైం వచ్చేసి 12:06 అవుతుంది బాటిల్ ఉంటాయి కదా బాటిల్ కింద వారేసిన బాటిల్ కూడా తింటావా లక్కీ డ్రాప్ ప్రస్తుతానికి టైం వచ్చి 12:06 అవుతుంది ఇప్పుడైతే వండుకున్నాం పొద్దున మళ్ళీ లేచి అందరికి పొద్దుగా లేవని గుడ్ మార్నింగ్ చెప్పు హరీష్ ఏమైందిరా నీకు
అయ్యో అయ్యో రావా ఫ్రెండ్స్ ఇప్పటికైతే టైం 12 అయిపోతుంది, పండుకుంటాం. గుడ్ నైట్, బాయ్, మార్నింగ్ కలుద్దాం. ఓకే. ఏంద్ర ఈ సౌండ్ నాకు ఒక్కరికే పడుతుందా? మంచిగా అన్నారు పోయి. పన్నా అనుకున్నావురా? ఇంకా వనలేదా? పంట ఏం చేద్దాం అనుకున్నావురా? పండుకుంటే బొంత తిత్తున్నావు. ఏ సౌండ్? హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం అయితే అయిపోయింది. 12 hours క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఏమైనా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని బట్టి మనం వేరే నెక్స్ట్ వీడియోకి అయితే ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్రతి కామెంట్ కు రెస్పాన్స్ అవుతాం, ప్రతి కామెంట్ కు రిప్లై ఇస్తాం, ప్రతి కంటెంట్ కు మీకు ఎలా కావాలంటే అలా చేస్తాం వీడియోలు. హాయ్ ఫ్రెండ్స్, 12 hours క్యాంపింగ్ చేసిన చెట్టు ఇదే. ఇక్కడ క్యాంపింగ్ చేయడం జరిగింది. 12 hours ఇక్కడనే స్పెండ్ చేయడం జరిగింది. నిన్న నైట్ ఇలా మార్నింగ్ దాకా ఇక్కడనే ఉన్నాం. అయిపోయింది మొత్తం క్యాంపింగ్ చేయడం. ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుందిరా? టైం వచ్చేసి 6:58 అయితే అయిపోతుంది. మనం క్యాంపింగ్ చేసినది అయితే కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్లు చేయండి.